గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్టయితే ముందుగా ఈనాడులో వచ్చిన కథనాలు చూద్దాం. ఈనాడులో గనక మనం చూసినట్టయితే ప్రధాన వార్తగా బ్యానర్ ఐటంగా హర్ముజ్లో అగ్గి అంటూ చమురు రవాణాకు అత్యంత కీలకమైనటువంటి హర్ముజ్ జలసంధిలో అగ్గి పుట్టింది. రవాణా నౌకలను పేల్చేందుకు ఇరాన్ మోహరించిన మైన్ లేయింగ్ నౌకలపై అమెరికా భీకర దాడులు చేసింది. 16 నౌకలను ధ్వంసం చేసింది. ప్రతిగా పర్షియన్ గల్ఫ్ జలాల్లో 3 రవాణా నౌకలపై ఇరాన్ దాడులు చేసింది. ఇందులో భారత్కు వస్తున్నటువంటి థాయిలాండ్ నౌక ఉంది. ఈ నౌకలోని 3 గల్లంతయ్యారట. యుద్ధం 12వ రోజైన నిన్న బుధవారం ఇరాన్ లెబనాన్లోని పౌర లక్ష్యాలపై ఇజ్రాయెల్ విరుచుకుపడింది. ఇటు గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులను కొనసాగించింది. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని లక్ష్యంగా చేసుకుంది. యుద్ధంలో ఇప్పటిదాకా 1878 మంది చనిపోయారు. 15,753 మందికి పైగా గాయపడ్డటువంటి పరిస్థితి. ఇక ఇరాన్లో లక్ష్యాలేమీ మిగల్లేదు. త్వరలో యుద్ధాన్ని ముగిస్తామంటున్నారు ట్రంప్. ఇక రైట్ సైడ్ కనుక మనం చూసినట్టయితే మూసీ పునరుజ్జీవంపై సీఎం ప్రజెంటేషన్ రేపుంటుంది. వివిధ రంగాలకు చెందిన 500 మందికి ఆహ్వానం. ఈ మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ప్రభుత్వం అన్ని వర్గాలను ఇందులో భాగస్వాములను చేయాలని నిర్ణయించింది. పునరుజ్జీవ లక్ష్యాలు, దీనివల్ల కలిగే ప్రయోజనాలు, నిర్వాసితులకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా తీసుకోనున్న చర్యలు తదితర అంశాలపై వివిధ రంగాలకు చెందిన నిపుణులు, ప్రజా ప్రతినిధులు, పర్యావరణవేత్తలతో ఈ నెల 13న ప్రత్యేకంగా సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఇక దానం కడియంలపై అనర్హత పిటిషన్ల డిస్మిస్కు సంబంధించిన వార్తను మీరు చూడొచ్చు. ఇక్కడ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిలపై దాఖలైన అనర్హత పిటిషన్లను శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ డిస్మిస్ చేశారు. బీఆర్ఎస్ తరపున గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరారని అందిన ఫిర్యాదులపై విచారణ జరిపిన తరువాత ఈ పిటిషన్స్ను కొట్టివేశారు. దానం కడియం పార్టీ మారినట్టుగా సరైన ఆధారాలు లేవని స్పష్టం చేశారు. ఇక పైన టాప్లో లెఫ్ట్లో గనుక మనం చూస్తే స్పీకర్పై వీగిపోయిన అవిశ్వాసం. అయితే లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై విపక్షాలు ప్రవేశపెట్టినటువంటి అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. 2 రోజుల చర్చ తర్వాత నిన్న సాయంత్రం నిర్వహించినటువంటి ఓటింగ్లో మూజువాణి ఓటుతో సభ దీన్ని తిరస్కరించిన విషయాన్ని ఇక్కడ ప్రస్తావించారు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. ఇక్కడ పైన టాప్లో మనకు దానం కడియంలకు క్లీన్ చిట్ అంటూ ఇప్పటి వరకు ఎవరైతే ముఖ్యంగా పార్టీ మారారు అని ఫిర్యాదులు వచ్చాయో గతంలో ఆ ఎమ్మెల్యేలందరికీ కూడా పార్టీ మారినట్టుగా ఆధారాలు లేవు, టెక్నికల్ ఎవిడెన్స్ ఏవీ లేవు అని చెప్పేసి క్లీన్ చిట్ వచ్చినట్టుగానే ఇక్కడ దానం అండ్ కడియంలకు కూడా క్లీన్ చిట్ అనేదే ఈ వార్త ఉద్దేశం. ఇక అనర్హత పిటిషన్లను డిస్మిస్ చేసిన స్పీకర్. ఇప్పటికే మరో 8 మంది ఎమ్మెల్యేలపై వచ్చిన పిటిషన్లు కూడా డిస్మిస్. ఏ తప్పు చేయలేదు కాబట్టే క్లీన్ చిట్ అంటున్నారు దానం నాగేందర్. ఎంపీగా పోటీ చేశా కానీ ఆ పార్టీ సభ్యత్వం తీసుకోలేదని వ్యాఖ్య. స్పీకర్ తీర్పును స్వాగతిస్తున్నా ఆ పిటిషన్కు అర్హతే లేదు అంటున్నారు కడియం. స్పీకర్ తీర్పుపై హైకోర్టుకు బీఆర్ఎస్. ఇక స్పీకర్ తీర్పుపై హైకోర్టుకు వెళ్తామంటున్నారు అటు బండి సంజయ్. ఫిరాయింపును ప్రోత్సహించేలా శాసన వ్యవస్థపై ప్రజలు నమ్మకం కోల్పోయేలా సభాపతి నిర్ణయం ఉంది అంటున్నారు. కాంగ్రెస్తో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని ఆరోపిస్తున్నారు బండి సంజయ్. ఫిరాయింపుదారులకు స్పీకర్ క్లీన్ చిట్, ప్రజా తీర్పును కాలరాయడమే అంటున్నారు అటు కిషన్ రెడ్డి. తీర్పు వెనుక రాహుల్ ఒత్తిడి ఉంది అని అన్నారు కేటీఆర్. ఇక స్పీకర్ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు కూడా ప్రశ్నించలేదు. ఇక్కడ నిన్న ఏదైతే లోక్సభ స్పీకర్పై అవిశ్వాస తీర్మానం ఉందో అది వీగిపోయింది కదా. ఈ క్రమంలో అమిత్ షా మాట్లాడుతూ స్పీకర్ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు కూడా ప్రశ్నించలేదు అని వ్యాఖ్యానించారు. సో విపక్షాలు ప్రజాస్వామ్య పునాదినే ప్రశ్నించాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వలేదు అంటున్నారు రాహుల్ గాంధీ. ఇక ఓం బిర్లాపై వీగిన అవిశ్వాస తీర్మానమని ఈ వార్తనిచ్చారు. ఇక యుద్ధానికి సంబంధించిన వార్తలు ఇక్కడ మనం ప్రధానంగా చూడొచ్చు. ఇరాన్పై యుద్ధం త్వరలో ముగుస్తుంది అంటున్నారు ట్రంప్. ఆ దేశంలో టార్గెట్ చేయడానికి ఇంకేం లేదు, అన్ని లక్ష్యాలన్నీ అయిపోయాయి, త్వరలోనే యుద్ధం ముగుస్తుంది అని చెప్పేసి ట్రంప్ చేసిన అనౌన్స్మెంటే ఇక్కడ హైలైట్ చేశారు. ఇక కొత్త గవర్నర్ ప్రమాణానికి సంబంధించి వార్తనిస్తూ గవర్నర్గా శివప్రతాప్ శుక్లా ప్రమాణం. తెలుగులో ప్రమాణం చేసిన గవర్నర్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్దామని పిలుపు. బ్లాక్లో వాణిజ్య గ్యాస్ అంటూ 3,500 నుంచి 4,000కు చేరిన సిలిండర్. సోలాపూర్ ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి. అధిక ధరకు కొనలేక పలు హోటళ్ల మూత. ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు డైట్ కష్టాలు. రాష్ట్ర వ్యాప్తంగా పలు ఆలయాల్లో ప్రసాదాల తయారీ, నిత్యాన్నదానాలకు తీవ్ర ఇబ్బంది. యాదగిరిగుట్టలో 4 రోజులకు సరిపడ నిల్వలు.
అంతరాయం లేకుండా సరఫరా చేయాలని గ్యాస్ ఏజెన్సీలకు దేవాదాయ శాఖ లేఖలు. రాజధాని హైదరాబాద్లో కట్టెలకు డిమాండ్. నెక్స్ట్, నమస్తే తెలంగాణ. ఫిరాయింపులకు క్లీన్ చిట్. గోడ దూకిన ఎమ్మెల్యేలపై స్పీకర్ తుది తీర్పు. దానం కడియం పార్టీ అన్నారు సభాపతి. కాంగ్రెస్ బీఫామ్పై ఎంపీగా పోటీ చేసిన దానం, కాంగ్రెస్ సభలు సమావేశాల్లో పాల్గొన్న కడియం అయినా బీఆర్ఎస్ సభ్యులే అని తేల్చిన ప్రసాద్ కుమార్. ఫుడ్ ఇండస్ట్రీ షట్ డౌన్. మళ్లీ లాక్డౌన్ నాటి పరిస్థితి. తీవ్రమవుతున్న గ్యాస్ కొరత ప్రభావం. ఇప్పటికే పలుచోట్ల టిఫిన్ సెంటర్ల మూత, మూసివేత దిశగా హోటళ్లు, హాస్టళ్లు, మెస్సులు. పలు రెస్టారెంట్స్లో మెనూ కుదింపు. ఎక్కువ సమయం పట్టే వంటకాలు రద్దు. పలు హోటళ్లలో టీ, టిఫిన్లు బంద్. ప్రత్యామ్నాయాల వైపు నగరవాసి చూపు. చరిత్రలో చీకటి రోజు. దానం కడియంకు క్లీన్ చిట్. ప్రజాస్వామ్యంపై దాడి అని అంటున్నారు కేటీఆర్. ఇక ఆర్థికంలో అచీవర్ తెలంగాణ. అప్పుల నియంత్రణలో మేటి, ఆదాయ సమీకరణలో సాటి. వెల్లడించిన 2023-24 ఆర్థిక ఆరోగ్య సూచి నివేదిక. కేసీఆర్ పాలనకు నీతి ఆయోగ్ కితాబు. నెక్స్ట్, ఏపీ వార్తా విశేషాల్లో కొద్దాం. ఇక్కడ హర్బూజ్లో అగ్గి అంటూ ఇరాన్ మైన్ లైనింగ్ షిప్లపై తీవ్ర దాడులకు దిగిన అమెరికా అంటూ ఈ వార్తనిచ్చారు. ఇక నెక్స్ట్, ఐఎస్బీ తరహాలో ఐఎస్ఏ. త్వరలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఏర్పాటు చేస్తాం. నారుమళ్ల కోసం మే 15నే నీటి విడుదల. సంక్షేమ పథకాల అమలుపై ముందే స్కెడ్యూల్. కలెక్టర్లు, హెచ్ఓడీలు, కార్యదర్శులు క్షేత్ర పర్యటనలకు వెళ్లాల్సిందే. కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు. ఇక కావూరు లేరు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి. హైదరాబాద్ జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో ఇవాళ అంత్యక్రియలు. ఏపీ గవర్నర్, సీఎంలు సహా ప్రముఖుల సంతాపాలు. ఎయిర్ ఇండియా విమానానికి థాయిలాండ్లో ల్యాండింగ్ సమస్య. నోస్ గేర్ ధ్వంసం, పేలిన టైర్, త్రుటిలో తప్పిన పెను ప్రమాదం. హైదరాబాద్ నుంచి వెళ్తుండగా ఘటన. స్పీకర్పై వీగిపోయిన అవిశ్వాసం. మూజువాని ఓటుతో తిరస్కరించిన లోక్సభ. మేం మాట్లాడాలంటే నో నో నో. ఓం బిర్లా నోటి వెంట వచ్చే మాట ఇదే అని చెప్పేసి విపక్షాలు మాట్లాడినటువంటి విషయాన్ని ఇక్కడ ప్రస్తావించారు. నెక్స్ట్, ఆంధ్రజ్యోతి. ఇరాన్పై యుద్ధం త్వరలో ముగుస్తుంది. ఆ దేశంలో టార్గెట్ చేయడానికి ఇక ఏమీ లేదు అన్న ట్రంప్ మాటలను ఇక్కడ హైలైట్ చేస్తూ వార్తనిచ్చారు. ఇక జనంలోకి వెళ్లాల్సిందే. కలెక్టర్లు నెలలో 8 రోజులు క్షేత్రస్థాయికి వెళ్లాలి అని చెప్పేసి సీఎం ఆదేశించిన విషయాన్ని ఇక్కడ ప్రస్తావించారు. రేషన్ కార్డు కాదు, ఫ్యామిలీ కార్డ్. ఇక వేరుగా ప్రత్యేక కార్డు. దాంతోనే సంక్షేమ లబ్ధి. సూపర్ 6 పథకాలు అనుసంధానం. 2 ఏళ్లలో 5 లక్షల కుటుంబాలు బీపీఎల్ నుంచి బయటకొచ్చే అవకాశం. జీరో పావర్టీపై కలెక్టర్ల సదస్సులో ప్రజెంటేషన్. ప్రోత్సాహకాలు ఇవ్వకుంటే పెట్టుబడులేలా. మార్కెట్ ధరకే భూములు ఇస్తామంటే కంపెనీలు దండం పెట్టి వెళ్లిపోతాయి. ప్రభుత్వ పాలసీని విస్తృత కోణంలో చూడాలి. ప్రభుత్వ ప్రయత్నాన్ని అడ్డుకోవడానికి మేమిక్కడ లేం. విధాన నిర్ణయాల్లో కోర్టులు జోక్యం చేసుకోలేవు. పాలసీపై ఏ కంపెనీ కూడా కోర్టును ఆశ్రయించలేదు. ఓ నాయకుడు మాత్రమే పిటిషన్ దాఖలు చేశారు. ప్రచారం కోసమో మరెందుకో ఒకే అంశంపై పిల్లు. వైసీపీ ఎంపీ గురుమూర్తి పిటిషన్ విచారణ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు. ఇక హైటెక్ అవినీతి అంటూ టౌన్ ప్లానింగ్లో ఫోన్పే, గూగుల్ పే ద్వారా లంచాలు. ఒంగోలులో ఏకంగా 50 లక్షలకు పైగా లావాదేవీలు. ఏసీబీ అధికారులు ఆశ్చర్యం. 3.54 లక్షల నగదు సీజ్. ప్రభుత్వ భూముల్లో ప్రైవేటు నిర్మాణాలకు అనుమతి. లంచం ఇస్తే ఇంటి ప్లాన్తోనే ఆసుపత్రి నిర్మాణానికి ఓకే. నెక్స్ట్, హామీలపై నోరు మెదపరేమి అంటూ 3 బడ్జెట్లు పెట్టినా సూపర్ 6, సూపర్ 7 హామీల ఊసెత్తడం లేదెందుకు? ఉన్న పథకాలన్నీ రద్దు చేసి మేనిఫెస్టోలో పెట్టిన పథకాలు ఇవ్వక మోసం చేశారు. చంద్రబాబుపై నిప్పులు చెరిగిన వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్. గుజరాత్కు వస్తున్న నౌకపై దాడి. హర్మూజ్ జలసంధి గుండా పయనించే టైంలో మెరుపు దాడి జరిగింది. 20 మంది సిబ్బందిని కాపాడిన ఒమన్ నావీ. 3 జాడ గల్లంతైంది. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్లోకి వెళ్దాం. స్టే ట్యూన్.